మరి యేసు యెహోవా ఎవరు సార్? అసలు వాళ్ళకి మనకు సంబంధం ఏంటండి? మనం యూదులని యాదవులని కంపేర్ చేస్తే ఆ యాపిల్స్ కాయ తింటాం, పాపం రావటం ఇవి కూడా తీసుకున్నాం. అక్కడ కూడా స్టోరీ ఉంది. మనము సనాతనమైన వాళ్ళం, ఎప్పటికీ ఉండేవాళ్ళం. వీళ్ళు వస్తుంటారు పోతుంటారు, ఇలాంటి వాళ్ళు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. బైబిల్లో దేవుడు అంటే ఎవరో అని అడిగితే యెహోవాకి ఏం చెప్పుకొని తెలియక అనువాడు ఉన్నవాడు అని చెప్పి సరిపెట్టి ఆపేసుకున్నాడు. అపోస్తులు 12 మంది ఉన్నారు కదా, వాళ్ళలో బైబిల్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ ఏదన్నా ఒక అధ్యాయం రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఇప్పుడు అసలైన క్వశ్చన్కి వద్దాం. నిజంగా మతోన్మాదం అంటే ఏంటి సార్? మనం మతోన్మాదులమా? మతోన్మాదులు వాళ్ళ చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు ఆ భారతదేశాన్ని నాశనం చేయటం కోసం నిన్న మొన్నటి దాకా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అలాగే మీ అందరికీ ఒక శుభవార్త. ఈరోజు నుంచి మీ అందరికీ బాగా సుపరిచితమైన మీ అందరి అభిమాన రచయిత డాక్టర్ గారు, అలాగే మీ అభిమాన ప్రవచనకర్త. ఈ ప్రవచనకర్త అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, చాలామంది ప్రవచనకర్తల్లాగా ఎక్స్ వై జెడ్ అంటూ ఇంటూ మార్కులు పెట్టే ప్రశ్నలు ప్రసంగాలు కాకుండా స్ట్రైట్ అవే గొర్రెల గురించి, పందుల గురించి, తోటాల్లాంటి మాటలతో మాట్లాడతారు. అలాంటి మాటల్ని తన రచనలు కూడా చూపిస్తారు. కాబట్టి స్వచ్ఛమైన ప్రవచనకర్త, ఇంకా చెప్పాలంటే స్వచ్ఛ హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తాను. అలాంటి భాస్కర్ రాజు గారితో కలిసి హిందూ జనశక్తి మరియు భాస్కర్ రాజు గారి ధర్మ మార్గం ఛానల్లో రెండిట్లో ప్లే అయ్యేలాగా ఈ వీడియో సిరీస్ని పునఃప్రారంభం చేస్తున్నాం. ఈ సందర్భంగా డాక్టర్ గారు జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ మధ్యలో కలుసుకోలేదు, కొంచెం గ్యాప్ వచ్చింది లలితతో కలుసుకోవడానికి, బట్ చాలా రోజుల తర్వాత కలిసాము. కొత్త సిరీస్ మొదలు పెడదాము, బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఫ్యాషన్ యువర్ సీట్ బెల్ట్స్. సూపర్, మంచి క్వశ్చన్ ఇచ్చారు. స్టే ట్యూన్. డాక్టర్ గారు, మీ ప్రస్థానం మొదట నాస్తికుడిగా మొదలైంది. అంటే చాలా రోజులు భగవంతుడిని నమ్మలేదు, భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని కూడా నమ్మలేదు. మరి ఆ తర్వాత ఇప్పుడు పూర్తిగా ధార్మిక మార్గంలోకి రావటమే కాకుండా వేదాల మీద కూడా పరిశోధన చేస్తున్నారు, ఇతర మత గ్రంథాల అధ్యయనంతో పాటు. ఈ క్రమంలో ఇప్పుడు మీరు కేవలం భగవంతుడు అంటే హిందూగా హిందూ దేవుళ్ళనే నమ్ముతున్నారా, లేకపోతే యెహోవాని, యేసుని వీళ్ళని కూడా నమ్ముతున్నారా? బేసిక్గా ఇది సెక్యులర్ హిందువులని అడిగితే వాళ్ళు అందరూ ఒకటేనండి అని చెప్తారు. నేను సెక్యులర్ని కాదండి, 100% శుద్ధమైన హిందువుని. కాబట్టి నా దృష్టిలో దేవుడన్నా ధర్మం అన్నా అది సనాతనమే, ఇంకా వేరేవి నా పిక్చర్లో కూడా రావు. మరి యేసు యెహోవా ఎవరు సార్? అసలు వాళ్ళకి మనకు సంబంధం ఏంటండి? అసలు ప్రపంచానికి ఏం సంబంధం? ఏమో తెచ్చి రుద్దుతున్నారు కొంపలమ్మట ఆ పుస్తకాన్ని, ఆ దేవుణ్ణి తీసుకొచ్చి. మరి వాళ్ళు రుద్దుతున్నారంటే రెండే ఉంటాయి. ఒకటి, వాళ్ళు బైబిల్ చదవలేదు. అంటే బైబిల్ చదవని వాడే యెహోవాని, యేసుని తీసుకొని అందరికీ దేవుడు అంటాడు, వాడు కూడా నమ్ముతున్నాడు. అంటే వాడు బుడద కుంటలో పడడమే కాకుండా వాడు మనందరినీ పడేయడానికి ట్రై చేస్తున్నాడు. లేదా ఇంకోటి ఉంది, వాడు ఏదో డబ్బులు చేసుకుందామని చూస్తున్నాడు, అంటే వ్యాపారంగా పెట్టుకున్నాడు. సో నా దృష్టిలో బైబిల్ అర్థం కానోడు, వ్యాపారం చేయాలనుకునేవాడు మాత్రమే ఈ క్రైస్తవ ప్రచారంలోకి దిగుతాడు, దాంట్లో ఉంటాడండి. అంటే మీరే ఒకప్పుడు ఒక వీడియోలో చెప్పారు, ఈ యూదుల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఒకప్పుడు అంటే ఒకప్పుడు మ్లేచ్ఛ జాతికి సంబంధించిన వాళ్ళు, ఏదో అభిరా జాతి ఏదో అన్నారు కదా. ఎస్. ఏంటి దానికి కథ ఏంటి సార్ అసలు? దాని మీద ఐ థింక్ చాలా రోజుల క్రితం ఒక వీడియో కూడా మనం చేసాము. మనం యూదులని యాదవులని కంపేర్ చేస్తే ఈ యూదులంతా కూడా యాదవుల నుంచి వచ్చినట్టు కొన్ని ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్. ఇప్పుడు ఒకటి ఏంటంటే డైరెక్ట్గా మనం 100% నిరూపించలేం, కానీ పోలికలు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టార్ ఆఫ్ డేవిడ్ అంటాం. ఈరోజు ఇజ్రాయెల్ ఫ్లాగ్ మీద ఏదైతే స్టార్ ఉందో అది స్టార్ ఆఫ్ డేవిడ్. మన ధర్మంలో గోపాల యంత్రం అంటారు, అంటే 2 ట్రయాంగిల్స్ ఇట్లా ఇంటర్మిక్స్ చేస్తారు, అది గోపాల యంత్రం. మరి గోపాల యంత్రం నుంచే స్టార్ ఆఫ్ డేవిడ్ వచ్చిందిగా. ఇది కాకుండా చాలా పోలికలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం ఈ మధ్యలో యూట్యూబ్లో వీడియోలలో
కొందరు వచ్చేసి అబ్రహాంని బ్రహ్మ నుంచి, సారాను సరస్వతి నుంచి క్రియేట్ చేశారు, ఇదంతా హిందువుల ధర్మం నుంచి వచ్చిందని నేను కాదు చెప్పింది, యూదులు, ఓకే, క్రైస్తవులు. మరి వాళ్ళు చెప్తే దానిలో నా ప్రాబ్లం ఏం లేదు కదా. ఏం లేదు. అలాగే మాట్లాడితే చాలా మంది భవిష్య పురాణం పేరు కూడా తెస్తూ ఉంటారు కదా. భవిష్య పురాణంలో మా దేవుడి ప్రస్తావన ఉందని చెప్పేసి అటు ముస్లిమ్స్ అంటారు, ఇటు క్రిస్టియన్స్ అంటూ ఉంటారు. అంటే ఇద్దరు చెప్పే కామన్ థింగ్ ఏంటంటే ఆడమ్ అండ్ ఈవ్ గురించి, ఆదాము హవ్యవతి గురించి భవిష్య పురాణంలో ప్రస్తావన ఉంది అని చెప్పేసి అంటారు. అది దాని గురించి మీ రీసెర్చ్ ఏంటి అసలు? యాక్చువల్గా వాళ్ళు భవిష్య పురాణంలో ఆడాము అవ్వ వీళ్ళు ఉన్నారని ఒప్పుకుంటే నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే మొత్తం భవిష్య పురాణం చదివితే ఏమొస్తుందో కన్క్లూజన్ నేను చెప్తాను. ఫస్ట్, విష్ణుమూర్తిని కలిపురుషుడు తపస్సు చేశాడు. ఎందుకు తపస్సు చేశాడంటే ప్రద్యోతుడు అనే ఒక రాజు ఏం చేశాడంటే ఒక మ్లేచ్ఛ యజ్ఞం చేశాడు. మ్లేచ్ఛ యజ్ఞం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళ తండ్రి మ్లేచ్ఛుల చేతిలో చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత కలిపురుషుడు, ఇప్పుడు కలియుగం వచ్చింది, మనం కలియుగంలో ఉన్నాము. కలియుగంలో అందున ప్రథమ పాదంలో ఉన్నాము. కలిపురుషుడు విష్ణుమూర్తికి తపస్సు చేసి, అయ్యా ఈ ప్రద్యోతుడు అనే రాజు మ్లేచ్ఛ యజ్ఞం చేసి మ్లేచ్ఛులందరినీ చంపేశాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, మ్లేచ్ఛులు ఎవరు? ఇప్పుడు ఈ సరస్వతి సింధు నాగరికత అవతల ఉండే కొందరు వాళ్ళని మ్లేచ్ఛులని మన గ్రంథాలు చెప్తాయి. అంటే ఇప్పుడు ఇరాను, ఇరాకు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు. సరే, దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను. కర్ణుడికి శల్యుడు రథసారథ్యం చేస్తాడు. ఊరికే కర్ణుడిని డిస్టర్బ్ చేస్తే, ఒరే శల్య నువ్వారా నాకు చెప్పేది, నీ దేశంలో ఆడవాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతారు, ఎప్పుడు పడితే అప్పుడు తాగుతారు, ఆవును కూడా కోసుకొని తింటారు, నువ్వారా నాకు చెప్పేది అంటారు. లింక్ అయిందా? సో మ్లేచ్చులు ఎవరు అంటే అక్కడ ఉండేవాళ్ళు. సో ఈ ప్రద్యోతుడు యజ్ఞం చేసి మ్లేచ్చులని అంటే అక్కడున్న వాళ్ళని చంపేశాడు. పోతే దీని టైం లైన్ మనం చెప్పలేం. భవిష్య పురాణం టైం లైన్ కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. సో అప్పుడు కలి విష్ణువుకి తపస్సు చేసి, అయ్యా నువ్వేమో కలియుగం అన్నావు, నేనే బాస్ని అన్నావు, మరి ఇప్పుడు మ్లేచ్చులందరూ చచ్చిపోతే నా గతేందయ్యా అని అంటే విష్ణుమూర్తి దయామయుడు. అంతే. ఇప్పుడు పరమాత్మ ఎట్లుంటాడండి? యెహోవా టైప్ ఉండడు. యెహోవా టైప్ ఉండడు. మాట్లాడితే వేసేస్తా అనడు. మాట్లాడితే వేసేయటం కూడా కాదు కదా సార్. ఇప్పుడు రేపులు చేపిస్తానంటూ ఈడి పళ్ళని ఆడి పక్కలోకి, ఆడి పళ్ళని ఈడి పక్కలోకి వేస్తాను. దాని కూడా వద్దాం. అట్లాంటి బంపర్ ఆఫర్లు ప్యాకేజ్లు ఇక్కడ ఉండవు కదా, ఉండవు. విష్ణు దగ్గర. సో కలి తపస్సు చేయగానే ప్రసన్నుడయ్యి, అయ్యా ఏం కావాలో చెప్పు, మ్లేచ్ఛ జాతిని పుట్టించమంటావా అని అడుగుతాడు. సరే అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఒక ఋషిని పిలుస్తాడు. ఆ ఋషి పేరు ఏదో ఉంది. ఆయన తన తపస్సుతో ఆదాము అవ్వని పుట్టిస్తాడు. ఇప్పుడు విష్ణుమూర్తి కర్దమ ఋషి గుర్తొచ్చింది. కర్దమ ఋషి ద్వారా ఆదాము అవ్వని పుట్టించాడు. ఇక్కడ యెహోవా ఎక్కడున్నాడు చెప్పండి మీరు. అంటే ఈ ఆదాము హవ్యవతి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆడమ్ అండ్ ఈవ్ అని చెప్పేసి అంటున్నారు. మరి అనుకోనియండి, నాకే ప్రాబ్లం లేదు. వాళ్ళు మ్లేచ్చులని ఫస్ట్ ఒప్పుకోవాలి. అదే మ్లేచ్చులను ఒప్పుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ఈ విష్ణువు యొక్క సృష్టి నుంచి వచ్చినట్టుగా ఒప్పుకోవాలి. సో పిక్చర్ లో యెహోవా లేడు. ఒకవేళ ముస్లింలు అనుకున్నా అల్లా లేడు. సో ఇద్దరు లేరు అని వీళ్ళు ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. అవును. అంటే వీళ్ళు పేర్లు మాత్రమే తీసుకున్నారా? ఆ యాప్లెస్ కాయ తినటం, పాపం రావటం ఇవి కూడా తీసుకున్నారా? అక్కడ కూడా స్టోరీ ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తారు అంటే యెహోవా వచ్చి ఏదో పండు పెట్టాడు, ఆ పండును తింటే ఏదో ప్రాబ్లం వస్తుంది అన్నాడు. బట్ యాక్చువల్గా మనకు భవిష్య పురాణంలో ఏముంటుందంటే అది పాప ఫలము. సో ఆ ఫలాన్ని తింటే పాపం వస్తుంది. సో ఆదాము అవ్వ తిన్నారు, పాపం వచ్చింది వాళ్ళకి, అంటే భ్రష్టం పట్టిపోయారు. బట్ భవిష్య పురాణం చెప్పే ఇంకో మాట ఏంటంటే ఆదాము అవ్వలు నోవా కూడా ఇనోకు ప్రస్తావన కూడా ఉంది. వీళ్ళంతా బ్రాహ్మణుల్లాగా బతికారు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు, స్వర్గానికి వెళ్ళారు అని ఉంటుంది. వీళ్ళు ఒప్పుకుంటే నాకే ప్రాబ్లం లేదు. అయ్యేందుకు ఒప్పుకుంటారు మళ్ళీ? అంటే మాకు ఏది కన్వీనియంట్గా ఉందో దాన్ని ప్రచారం చేసుకుంటాం కాబట్టి వీళ్ళు గొర్రెలు అంటారు. గొర్రెలు అని ఎందుకు అంటారు? గొర్రెలు అంటే వాళ్ళు గొర్రెలు కాబట్టి, అంతకుమించి పెద్ద లాజిక్ లేదు. అంతే. సో భవిష్య పురాణంలో గనక ఇవన్నీ ఉన్నని ఒప్పుకుంటే బొక్కబడేది నాకు కాదు. బైబిల్కి బైబిల్ దేవుడికి ఆ బైబిల్ని కోట్ చేస్తున్న క్రైస్తవులకు బొక్కబడుతుంది. ఈ పాపులు అంటే గుర్తొచ్చింది సార్. క్రైస్తవులు
అంటే ఇప్పుడు ఆవిడ యాపిల్స్కాయ తింటే వచ్చిన పాపం పక్కన పెడితే ఇప్పుడు కూడా మానవులందరూ పాపులే, మనుషులందరినీ పాపం వెంటాడుతూ వస్తుంది అప్పటి నుంచి జన్మ పాపం అని చెప్పేసి చెప్తారు కదా, ఒప్పుకుంటారా? నా దగ్గరికి ఎవరన్నా వచ్చి నువ్వు పాపి అంటే చెప్పు తీసుకొని కొడతాను నేను. అఫ్కోర్స్ నాది సేమ్ అంటారే. ఎందుకంటే అది మాట్లాడుతుంది మ్లేచ్ఛ జాతి. ఇప్పుడు మ్లేచ్ఛులకి మనకేంటి సంబంధం? అవును, మనము సనాతనమైన వాళ్ళం, ఎప్పటికీ ఉండేవాళ్ళం. వీళ్ళు వస్తుంటారు పోతుంటారు, ఇలాంటి వాళ్ళు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. పైగా కొంపల మరి తిరిగే వీళ్ళు ఆ వచ్చేవాడు పాపిస్టోడు అయితే నేను పాపిస్టోడు అని చెప్పుకోవాలి. యువతలకు వచ్చి నా గురించి ఏమీ తెలియకుండా, మీ గురించి ఏమీ తెలియకుండా, అంటే మీరు దానకర్ణుడో లేకపోతే దౌర్భాగ్యుడు ఏమీ తెలియకుండా మీరు వచ్చి మీరు పాపాలు చేసేవాడు, రేపిస్టోళ్ళు, పాపిస్టోళ్ళు వాడేవాడు అంటాను అసలు. ఎగ్జాక్ట్లీ. నేను అదే ఈ సువార్త తీసుకొని వస్తే వాళ్ళని నేనైతే చెప్తూ కొడతా. మీరేం చేస్తారు? నేను కూడా కొడతాను. నేను అంటే మనిద్దరం కొడతాం కాదు, ఇక్కడ పబ్లిక్ అప్పీల్ ఇవ్వాలి. ఎవడైనా వచ్చి ఆడి దేవుడి గురించి చెప్పుకోవటం మానేసి మీరంతా పాపులు అన్నాడు అనుకోండి, చెప్పట్టు కొట్టండి, కొట్టాలి, తప్పేముంది? ఇప్పుడు హీస్ అబ్యూజింగ్ అస్. అంటున్నాడు అంటే కూడా మన అబ్యూజ్ చేస్తున్నాడు. మన అబ్యూజ్ చేస్తున్నప్పుడు మన కొంపలోకి వచ్చినప్పుడు దవడమే పెట్టి పీకటం మన రైట్. అయితే నేను పాపిని అని నా గురించి చెప్పుకోవచ్చు, వాడు చెప్పుకోవచ్చు, వేరేళ్ళ గురించి చెప్పొద్దు. అదే అంటున్నా, వాడికి ఏం రైట్ ఉంటుంది? వాడికి రైట్ లేదు. అయితే ఇక్కడ వీళ్ళు, నేను చెప్పా కదా, ఐదర్ వీళ్ళు బైబిల్ అన్నా చదవలేదు, లేదంటే వీళ్ళు వ్యాపారం అన్నా చేస్తున్నారు. దీనికి బైబిల్ ఆధారం, ఎందుకంటే వీళ్ళు బైబిల్ చదవరు కాబట్టి మనం బైబిల్ చూపెడదాం. ఓకే, యెహోవా ఏమంటున్నాడు, అసలు నేను ఎవరి దేవుణ్ణి అంటున్నాడు, కొన్ని రిఫరెన్సెస్ ఇస్తాను. ఫస్ట్ ద్వితీయోపదేశ కాండం. ఏలననగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. ఎవరికి చెప్తున్నాడు ఇది? యూదులకి చెప్తున్నాడు. మనకు చెప్పాడా? మనకు. పోనీ మన దగ్గరికి యెహోవా ఎప్పుడన్నా వచ్చాడా? అసలు యేసు ఆ ఇజ్రాయెల్ దాటి బయటికి వచ్చాడా ఎప్పుడన్నా? లేదు. ఊరే గొర్రెలు మనకి వాడికి సంబంధం ఏందిరా నాయన? వాడెక్కడో ఉన్నాడో లేదో, పుట్టాడో లేదో తెలీదు, మొత్తానికి చచ్చాడన్నారు. పుట్టాడో లేదో నిరూపించండి. సో ఇది మన కోసం, ఇది కాదు. అయితే వీళ్ళు అంటారు, తర్వాతది కూడా నువ్వు చదువు. మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములకు. సమస్త జనములంటే ఎవరు? సమస్త జనములంటే ఎవరు? అది కూడా చూద్దాం. 2 శామ్యులు 7:24. మరియు యెహోవానైన నీవు వారికి దేవుడై ఉండి. వారికి ఎవరికి? ఇజ్రాయేలీలకి. మరి వాడికి దేవుడైతే నాకెట్లా దేవుడైతాడో లలిత్ గారు చెప్పండి. వారు నిత్యము నీకు ఇజ్రాయిలను పేరుగల జనములై ఉండునట్టు. యూదుల గురించే మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, 1 దినవృత్తాంతములు 17:31. నీ జనములైన ఇజ్రాయేల్ వంటి జనము భూలోకములో ఏది? వీళ్ళు బైబిల్ చదవరా? నాకు అర్థం కాదు లలిత్ గారు. అసలు చదువుతారు సార్, కానీ వాళ్ళకున్న అతిపెద్ద కర్మ ఏంటంటే ఆ మతంలో వాళ్ళ ఆత్మ ఉద్ధరణ అనే కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. ఇలా బతుకంతా ఎంతసేపు ఏంటంటే ఆ బైబిల్లో రాసిన తప్పుల్ని కవర్ చేసుకోవటం ఎలా, ఈ బైబిల్లో ఉన్న తప్పుల్ని కవర్ చేసుకోవాలంటే ఎదటోడి పుస్తకం మీద బురద చల్లటం ఎలా, ఎదటోడు ప్రశాంతంగా వాడి ఆరాధన వాడి పూజలు వాడు చేసుకుంటుంటే ఆయన బలవంతంగా మాయ చేసి ఇట్లా రావడం ఎలా, ఇలా టార్గెట్ బేస్డ్ బతుకులాడే. ఐటీ కంపెనీ ఉద్యోగస్తులు కూడా ఎంత టార్గెట్లు ఉండవు, వీళ్ళకు ఉన్న టార్గెట్లు. వీళ్ళ పరలోకానికి వెళ్ళాలంటే కూడా ఈ టార్గెట్లు ఫినిష్ చేస్తేనే పరలోకం వీళ్ళకి. పరలోకం ఎందుకు? బతకడం బానిస బతికే అక్కడికి వెళ్ళి. అట్లాంటి వాళ్ళని ఎన్ని అడిగితే అసలు ఆధ్యాత్మికత అనేది వాళ్ళ దృష్టిలో చాలా పెద్ద పదం అయిపోతుంది. అది భూతపదం వాళ్ళకి, అంతే, అది భూతపదం. అయితే వీళ్ళు ఒక మాట చెప్తుంటారు, అది నాకు దాన్ని నేను రివర్స్ వాళ్ళ మీద కొట్టదలుచుకున్నా. అందరికీ తండ్రి ఒకడే, నేను ఒప్పుకున్నా. ఎందుకంటే వాళ్ళకు తండ్రి ఫాదర్ ల్యాండ్ కాన్సెప్ట్ ఉంది కానీ మదర్ కాన్సెప్ట్ లేదు, ఒప్పుకున్నాం. ఇప్పుడు నేను నా ఇంట్లో ఉన్నాను, మా ఫాదర్ మదర్ ఉన్నారు, మా ఫాదర్ని నేను తండ్రి అంటాను. కానీ నేను ఎప్పుడు కూడా కళలో కూడా పక్కింటికి వెళ్ళి పక్కని నా తండ్రి అన్నాను. అలా అన్నాడంటే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ మీద డౌట్ వస్తుంది ఖచ్చితంగా. అవునా కదా? వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ మీద ఇలా మదర్ క్యారెక్టర్ మీద కూడా డౌట్ వస్తుంది. సో యెహోవా ఇంత స్పష్టంగా నేను ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుణ్ణి రాని బొర్రో అని మొత్తుకుంటుంటే ఈడెవడండి బాబు నా దగ్గరికి వచ్చి మన తండ్రి ఒకడు. యెహోవా క్లారిటీతో ఉన్నాడు, యేసు క్లారిటీతో ఉన్నాడు, వీళ్ళకు ఎందుకు క్లారిటీ రావట్లా? సృష్టిలో ఒక విచిత్రం ఉంది సార్. ఒక మాట అంటారు, తల్లి నిజం తండ్రి నమ్మకం అని చెప్పేసి. కానీ బతుకు ఏంటంటే వీళ్ళది 2 నమ్మకాలే, రెండింటికి బేస్ లేదు. అయితే వీళ్ళ పుట్టుక, వీళ్ళ చరిత్ర, వీళ్ళ మత గ్రంథం, వీళ్ళ దేవుడు వేటికి సరైన ఆధారం లేకపోయినా సరే వీళ్ళు మాత్రం
మాది చారిత్రక గ్రంథం అని నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక పాస్టర్ మాట్లాడుతుంటే చూశాను. అసలు సైన్స్ అంతా కట్టుకదంట, బైబిల్లో ఉండే చరిత్ర అని చెప్పాడు. బైబిల్ చరిత్ర పక్కన పెట్టండి, అసలు క్రైస్తవ్యానికి బైబిల్కి ఏదైనా ఉనికికి ఆధారం ఉందా? సైంటిఫిక్ ఆధారం ఒకటన్నా అసలు ఏసుకే లేదు కదా. మరి వీళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఇన్ని అబద్ధాలు ఎలా ఆడుతున్నారు సార్? అయితే దీనికి ఒక రీజన్ ఉంది. మార్టిన్ లూథర్ మీకు తెలుసుగా? తెలుసు. మార్టిన్ లూథర్ కొటేషన్స్ కొన్ని ఇస్తా, ఎందుకంటే వీళ్ళ మూల పురుషుడు ఎలా ఉన్నాడో తెలిస్తే మీరు ఈ గొర్రెలాగా ఎందుకున్నాయో అర్థమవుతుంది. కాపర్నికస్ గురించి మార్టిన్ లూథర్ చెప్తున్నాడు స్టేట్మెంట్. కాపర్నికస్ పేరు ఎత్తట్లేదు, అవును, దట్ ఫూల్ అంటున్నాడు. కెన్ యూ ఇమాజిన్? ద ఫూల్ అంటే బ్రాకెట్లో కాపర్నికస్ విషెస్ టు రివర్స్ ద ఎంటైర్ సైన్స్ ఆఫ్ ఆస్ట్రానమీ. అంటే ఆ ఫూల్ కాపర్నికస్ సైన్స్ ని మొత్తం తిరగదోడదాం అనుకుంటున్నాడు. బట్ సేక్రెడ్ స్క్రిప్చర్స్ టెల్ us దట్ జాషువా కమాండెడ్ ద సన్ టు స్టాండ్ స్టిల్, నాట్ ద ఎర్త్. జాషువాది ఒకటి సందర్భం ఉంటుంది, సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోతుంది యుద్ధం కోసం. అది మార్టిన్ లూథర్ కోట్ చేస్తున్నాడు. ఇలా బుర్రలు ఇక్కడ అయిపోతుంది అంటే నాకు డౌట్ వస్తుంది సార్. ఎందుకంటే గతంలో జకీర్ నాయక్ సమ్మన్ ఎవరు అంటున్నారు, చాలా మంది భూమికి తిరుగుతుందని చెప్పేసి అంటారు. భూమి తిరుగుతుంటే మనం గాల్లో లేసి ఆగితే చాలు కదా, ప్రయాణం చేయటం ఎందుకు అని చెప్పేసి అన్నాడు. ఆ బుర్రకి ఆ ఎమ్మకి నిజంగా మల్లెపూలు దండం పెట్ట. ఇంకోటి, నాసా ఏదైతే వీడియోలు అవన్నీ తీస్తుందో అది కూడా ఫేక్ అంట సార్. లిటరల్గా ఇదే వేదిక మీద కూర్చొని ఒక పాస్టర్ చెప్పిన మాట ఏంటంటే, హ్యూమన్స్ అండ్ డైనోసార్స్ కో ఎగ్జిస్టెడ్ అట్ ద సేమ్ టైం అని చెప్పేసి చెప్పాడు. అబ్బో, ఇదేంటండి మీరు చెప్తున్న బేసు? సైన్స్ దానికి ఒప్పుకోవట్లేదు కదా. సైన్స్ ప్రకారం చూసుకుంటే డైనోసార్స్ అంతరించిన చాలా సంవత్సరాల తర్వాత, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మానవులు వచ్చినట్టుగా ఉంది కదా. అంటే సైన్స్ చెప్పేవన్నీ మనం నమ్మకూడదండి. అబ్బో, మరి ఏం నమ్మాలండి? బైబిల్లో యోబు గ్రంథంలో చెప్పారు కదా, ఇది నమ్మాలి మనం, బికాస్ దిస్ ఇస్ హిస్టరీ అన్నాడు. అంటే ఇప్పుడు స్టూడియోలు, కెమెరాలు, లైట్లు ఇవన్నీ నమ్మకూడదు మనం. ఇప్పుడు మనం 2 జేబులు చేతిలో పెట్టుకెళ్ళటం కాదు, అరువు తెచ్చుకుని ఇంకో 20 జేబులు చేతిలో పెట్టుకుని తిరగాలి, అటు ఇటు వెళ్ళిపోవాలి. ఇక అయితే దీనికి రీజన్ ఇంకోటి ఉంది, మార్టిన్ లూథర్ కింగే. అంతేనా? మార్టిన్ లూథర్, సారీ. రీజన్ షుడ్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ఆల్ క్రిస్టియన్స్. అంటే క్రిస్టియన్ అనేవాడు ఆలోచించొద్దు, బుర్ర వాడొద్దు. యాదవైతే అయ్యాడు కానీ బలి చెప్పాడండి కదా, ఉన్నమాట అది. మనకి ఆ మతంలోకి మారామంటే బుర్రతో పెద్ద పని లేదు అస్సలుగా లేదు. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని అంతే. పాస్టర్ ఏం చెప్పాడు ఆ సొల్లంతా విని దానికి నెలకి దక్షిమ భాగాలు ఇచ్చుకోవాలి. అందుకే మార్టిన్ లూథర్ శిష్యులు కాబట్టి రీజన్ అనేది ఉండొద్దు అని మార్టిన్ లూథర్ చెప్తున్నాడు. సో ఇంకొన్ని వచనాలు వినిపిస్తాను. ఎంత క్లారిటీ ఉందంటే బైబిల్లో, యెహోవా యేసు మనకు సంబంధం లేదని. ఆయన సంఖ్యాకాండం 23:21, ఆయన యోబులో ఏ దోషము కనుకొనలేదు, ఇజ్రాయేలీలో ఏ వంకతరము చూడలేదు. అతడి దేవుడైన, గమనించండి, అతడి దేవుడైన యెహోవా అతడికి తోడై ఉన్నాడు. యాకోబుకే అసలు వేరే వాళ్ళకి సంబంధం లేదు. ఎన్ని ఉన్నాయి? కీర్తనలు 105:12, ఆ మాట యాకోబునకు కట్టడముగాను ఇజ్రాయేలీలకు నూతన నిబంధనగాను నిత్య నిబంధనగాను ఉండును. పాత నిబంధన అంతా కూడా యాకోబుకే, మనకు అనా పైసా సంబంధం. నిజంగా కూడా మీరు చూడండి సార్, ఇప్పుడు హిందూ గ్రంథాలు ఎన్ని తిరిగేస్తాం కదా. నీ దేవుడు ఎవరు అంటే ఏ దేవుడు కూడా వచ్చి నేను ప్రహ్లాదుడి దేవుణ్ణి, ధ్రువుడి దేవుణ్ణి అని ఎవడు చెప్పాలా. కానీ ఇందులోకి వచ్చేప్పటికి నేను అబ్రహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని చెప్పేసి చెప్తుంటాడు. ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక వర్గానికి, ఒక తెగకి, అది తెగ కూడా కాదు, ఒక కుటుంబానికి కూడా ఉంటాడా? ఒక కుటుంబానికి ఉంటాడు, అట్లా ఉంటాడు. కానీ ప్రాబ్లం అంతా ఈరోజు ఏంటంటే, ఒక కుటుంబానికి దేవుడైన, యాక్చువల్గా కుటుంబం కూడా కాదు, దీని మీద రీసెర్చ్ చేశారు. ఎల్ అనే దేవుడు ఏదో ఎడారి ప్రాంతంలో దొరికాడు, ఇలా ఒక విగ్రహం దొరికింది, ఒక ఊరది. ఆ ఊరిలో ఉండే దేవుడు ఎల్. ఆ ఎల్ దేవుడికి విగ్రహం కూడా ఉంది, అంటే రూపం కూడా ఉంది. ఇదంతా ఆర్కియాలజీ నేను చెప్తుంది. ఆర్కియాలజీ అంటారు కదా, ఆర్కియాలజీలో ఎల్ అనే దేవుడికి విగ్రహం ఉంది, చేతులు కాళ్ళు ఉన్నాయి. ఈ ఎల్ నా ప్రకారం, చిన్న సబ్మిషన్ సార్, ఎల్ అంటే ఆల్ఫబెటిక్ ఎల్ కాదు, ఈఎల్. ఎందుకంటే ఎల్ అంటే మళ్ళీ మీరు ఏదేదో ఊహించుకుంటారు తర్వాత, అది వద్దు. సో ఈ ఎల్ వచ్చింది ఇలా అనే చంద్రవంశపు రాజు నుంచి. ఓకే. ఎందుకంటే చంద్రవంశపు రాజు ఇలా ఎక్కడున్నాడు, ఈయన పేరు సుద్యమ్నుడు. ఈయన బహలికా దేశంలో ఉండేవాడు. బహలికా అంటే ఇరాన్, ఇరాకు, మెసొపొటేమియా ఈ ప్రాంతాలన్నమాట. దాన్ని కరప్ట్ చేసిన కలిపురుషుడు ఈ ఎల్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసి వీళ్ళని ఎత్తిన పెట్టాడు.
దాన్ని ఈ యూరోప్ దేశాలు అడాప్ట్ చేసుకొని ప్రపంచం మీద రుద్దాయి. ఓకే ఓకే అలా వచ్చాడు ఎల్. ఓకే. సో ఇప్పుడైతే బైబుల్కి ఎల్కి బేసిక్గా సంబంధం లేదు. అంటే అది వేరే దేవుడు, ఒక ఎడారిలో ఉండే దేవుడు. ఓకే. ఆ ఎడారి దేవుడిని ఈ యూదులు ఏం చేసుకున్నారంటే వాళ్ళు ఒక దేవుడిని క్రియేట్ చేసుకున్నారు. ఓకే. క్రియేట్ చేసుకొని పుస్తకాలు రాసుకున్నారు. సార్ ఇప్పుడు ఆ పుస్తకాల గురించి కూడా ఒక డౌట్ ఉంది సార్. అసలు బైబిల్ ఎన్ని పుస్తకాలు సార్ మొత్తం? అంటే మామూలుగా ఈ 39, 27 అంటే మనకు తెలుసు అనుకోండి, జనాలకు కూడా తెలియాలి కాబట్టి ఒకసారి బ్రీఫింగ్ ఇవ్వండి దాని గురించి. అయితే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మనం రామాయణం చదువుకున్నాం, అంతేందుకు మనం లైవ్ వీడియోస్ చేసాం. రామాయణం బాలకాండలో 500 సర్గలు, అవును, ప్లస్ ఇన్ని శ్లోకాలు, 24,000 శ్లోకాలు, 7 కాండాలు. దాన్ని రాసిన వాడు ఎవరు? వాల్మీకి. అన్నీ ఉన్నాయి. బైబిల్ని ఎవరు రాశారు ముందా పేరు లేదు. పంచకాండాలు అంటాం, దాన్ని మోషే రాశాడంటాం అంటారు. దానికి ప్రూఫ్ లేదు. ఎందుకంటే మనం చివరికి వస్తే ద్వితీయోపదేశ కాండంకి వస్తే అక్కడ మోషే చనిపోయాడు, ఎక్కడ పాతి పెట్టారో తెలియదు అంటాడు. తెలియదు. ఇప్పుడు మోషేనే రాస్తే వాడి చావు వాడే ఎట్లా రాసుకుంటాడు? అదే మరి. సో 5 పంచకాండల్ని మోషే రాయలేదు. సో ఇదొకటి. ఇప్పుడు నేను ఇంకో ఉదాహరణ ఇస్తా. సో ఎవరు రాశారు, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, ఎందుకంటే టైంతో కరప్ట్ అవుతాయి. శివపురాణం తీసుకుందాం. శివపురాణంలో వ్యాసుడు చాలా క్లియర్గా చెప్తాడు, ఒరిజినల్గా శివపురాణం 1,00,000 శ్లోకాలు. దాన్ని కలియుగంలో ఉన్న మానవులు అర్థం చేసుకోవడానికి నేను 24,000 కుదించాను. తర్వాత ఎన్ని ఉన్నాయి, రుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఈ పేర్లన్నీ చెప్తాడు ఆయన. బైబుల్లో ఎక్కడైనా ఇది బైబుల్, ఇది 66 పుస్తకాలు అంటే 66 ఇప్పుడు వీళ్ళు ఫైనల్ చేసుకుని ఇది మాది అని చెప్తున్నది. ఇప్పటికి 73 పుస్తకాల బుక్ మాదని నమ్ముతున్నాడు ఉన్నాడు, ఇప్పటికి 83 పుస్తకాల బుక్ మాదని నమ్ముతున్న ఉన్నారు. సో ఈ కౌంట్ ఎక్కడన్నా ఉందా? లేదు. సో 66 వీడు ఎందుకు నమ్ముతున్నాడు అంటే ఎవడో 67 తీసి పెట్టాడు కాబట్టి వీడు నమ్ముతున్నాడు. 73 ఎందుకు నమ్ముతున్నాడు అంటే కౌన్సిల్ ఆఫ్ నీసియానో ఎవడో దాన్ని క్రియేట్ చేసి పెట్టాడు. అంటే మానవులు కల్పించిన గ్రంథాలని నమ్ముతూ ఇదే దైవ గ్రంథం అని చెప్తున్నారు. నాకు కోపం వస్తుంది, అసలు ఏ చెప్తూ కొట్టాలండి వీళ్ళని. సార్ బేసిక్గా దైవ గ్రంథం అంటే కంప్లీట్గా దేవుడు అంటే ఏంటని చెప్పేది అయి ఉండాలి, లేదా సామాన్య వ్యక్తులు భగవంతుడిని చేరుకుంటానికి మార్గం చూపించేదన్నా అయి ఉండాలి. ఈ 2 లక్షణాల్లో ఏదన్నా బైబిల్కి ఉందా? లేదు. బైబిల్లో దేవుడు అంటే ఎవరో అని అడిగితే యెహోవాకి ఏం చెప్పుకోవాలి తెలియక అనువాడు ఉన్నవాడు అని చెప్పి సరిపెట్టి ఆపేసుకున్నారు. ఇంకా దేవుడు అంటే ఏంటనే దానికి ఎవరి దగ్గర వివరణ లేదు. ఇక పోనీ దేవుడిని చేరుకునే మార్గం ఏమన్నా ఉందంటే పాత నిబంధనలు అయితే ఏమీ లేదు. కొత్త నిబంధనలు యేసు వచ్చి నా వల్ల మాత్రమే, నాతోటి మాత్రమే అని చెప్పేసి చెప్తాడు. పోనీ నీతోటైనా పూర్తిగా అయ్యేడుతుంది అంటే నా ద్వారా ఏమీ జరగదు, మా బాబు ఇష్టం ఏది చెప్పుకున్నా అని చెప్పేసి చెప్తారు. కానీ బాబుకి కొడుకుకి సంబంధం లేదు. కొడుకు చచ్చిపోతుంటే బాబు నవ్వుకుంటూ కూర్చున్నాడు కానీ పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అసలు తనకే కొడుకున్నాడని బాబుకే తెలియదు. ఇవన్నీ మనం క్వశ్చన్ చేస్తుంటే మీకు బైబుల్ తెలియదు, ఇది రొటీన్ డైలాగ్, ప్రతోడు మాట్లాడతాడు. పోనీ బైబుల్ ఎవరికి బాగా తెలుసు అని మాట్లాడదామంటే విజయప్రసాద్ రెడ్డికి బైబుల్ తెలియదు అని ఇంకో పాస్టర్ అంటాడు. ఎవరు? జాన్ పాల్ అంటాడు. జాన్ పాల్ గురించి జాన్ పాల్కి బైబుల్ తెలియదు అని ఇంకోడెవడో బాబు వచ్చి అంటాడు. ఆ బాబుగాడికి ఏమన్నా బైబుల్ తెలుసా అంటే ఇంకోడెవడో రాజుగాడు వచ్చి అంటాడు ఆడికి బైబుల్ తెలియదు అంటాడు. పోనీ బైబుల్ అందరికంటే బాగా ఎవరికి తెలుసు ఆయన పంపించండి ఒకసారి ఆడితో కూర్చుందాం అంటే రాడు. ఏంటి కర్మ మనకి? ఇప్పుడు ఏ పాస్టర్ కూడా అసలు డిబేట్కి రావట్లేదు మనతో, గమనించండి. అదే అంటున్నా, రావట్లేదు. ఒక పాయింట్ ఇది, వీళ్ళకి బైబుల్ తెలియదు అని చెప్పడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది క్రైస్తవులకి. ఇది క్రైస్తవులు ఆలోచించుకోవాలి, కొన్ని వీళ్ళకన్నా శుభ్రంగా తెలుసా లేదా అనేది. రెండోది ఉంది, వీళ్ళందరూ కలిపి మాట్లాడే ఇంకొక మాట ఏంటంటే ఈ బైబుల్లో నుంచే మీ గ్రంథాలు కాపీ కొట్టారు మొత్తం, అసలు అన్నిటికంటే పెద్ద జోకు. ప్లస్ ఇంకో మాట ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నమాట అసలు సంస్కృతానికి లిపే లేదు మొన్న దాకా, మొన్న రాసుకున్న గ్రంథాలు. అసలు భాషకి శబ్దం ప్రమాణమా లిపి ప్రమాణమా అనేది వాళ్ళకి ఇప్పటికీ ఎలిగి సావట్లే. వాళ్ళతో మనం డిబేట్ చేయాలంటే ఏం పెట్టుకు చేస్తాం సార్, నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. పోనీ ఇప్పుడు మన లిపి గురించి వీళ్ళు అడుగుతున్నారు, మన పాత ప్రతులు అడుగుతారు. పాత నిబంధనకి పాత ప్రతులు ఏమున్నాయి మరి చెప్పొచ్చుగా. లేవు. అలాగే వీళ్ళు ఇప్పుడు అందరూ మాది అనేది నోట్లో వేసుకుంటున్న ఇంగ్లీష్ భాష ఏదైతే ఉందో ఇంగ్లీషు, ఆ ఇంగ్లీష్కి 100 సంవత్సరాల క్రితం వరకు కంప్లీట్గా 26 ఆల్ఫాబెట్స్ లేవు. ఒకదాంతో జర్మనీ నుంచి కాపీ కొట్టుకున్నారు, జర్మనిక్ లాంగ్వేజ్ నుంచి తెచ్చుకున్న పదాలే మాక్సిమం పదాలు జర్మన్ నుంచి, స్పానిష్ నుంచి, లాటిన్ నుంచి, వీటి నుంచి తెచ్చుకున్న పదాలే కదా సార్. ఫ్రెంచ్ నుంచి కూడా తెచ్చుకున్న పదాలు ఉన్నాయి కొన్ని. ఇంకా
ఇది బేసిక్గా అరువు తెచ్చుకున్న భాష వీళ్ళు. దాన్ని భుజాన్ని వేసుకుని వీళ్ళు అసలు సంస్కృతానికి లిపి లేదండి ఏ అని ఎక్కిన వాళ్ళు మళ్ళీ అటకారాలు వీళ్ళమ్మ నవ్వులు చూస్తుంటే. సో ఇప్పుడు అసలు కాసేపు పక్కన పెడదాం సార్. నిజంగానే సంస్కృతానికి లిపి ఉందా లిపి లేదా పక్కన పెడదాం. ఏమీ లేదు, కొత్త నిన్న మొన్న రాసిన ముఖ్యం అనుకుందాం, 1000 సంవత్సరాల క్రితం కూడా కాదు. కానీ హిందూ గ్రంథాల్లో లేని మంచి మీ దానిలో ఉన్నది ఏదైనా ఒకటి చూపించండి అంతే. అరే ఆ మంచిని తీసుకుంటే ఆ మంచిలాగా అందులో చెప్పిన మంచి కోసం బతికినట్టుగా బతకండి అని మనం చెప్తుంటే మీది కొత్త బుక్కులు మొన్న వచ్చినాయి నిన్న వచ్చినాయి అంటే ఎప్పుడు ఉందన్నయ్య బుక్లో మంచి ఉందా లేదా, మ్యాటర్ ఉందా లేదా. మీకులాగా కరెంటు లేకపోయినా సరే కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేయాళ్ళు డూడ్ అని కబుర్లు చెప్పట్లేదుగా. సో ఈ సంస్కృత భాష గురించి దాని అంటే అది ఎంత పురాతనమైంది అనే దాని గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? అసలు అంటే మనకంతా గురు పరంపరనే ఉంది కాబట్టి ఆ గురు పరంపరల ద్వారానే వచ్చినాయి. ఈవెన్ ఉపనిషత్తులలో ఆ క్లారిటీ ఉంటుంది మనకి. ఓకే. పోతే కమింగ్ బ్యాక్ టు ఇక్కడ, ఇప్పుడు యూదుల దేవుడు ఇజ్రాయేలీ దేవుడు అని మనం చాలా క్లియర్గా యెహోవానే చెప్పుకున్నాడు. సో దాంట్లో ఏ కన్ఫ్యూజన్ లేదు అసలు. అయితే మేము బైబిల్ క్లాస్ స్టడీ చేస్తుంటే ఒక వచనం దొరికింది, దీనికి పాస్టర్లు సమాధానం చెప్పాలి నాకు. ఒక వచనం చెప్తున్నాను, యెహెజ్కేలు 36వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. మీ మీద మానవ జాతిని అంటే ఇది కాంటెక్స్ట్ ఏంటంటే యూదులంతా చెదిరిపోయారు, ఆ చెదరగొట్టింది ఈ క్యాండిడేటే యెహోవానే. ఎందుకు చెదరగొట్టాడంటే తనను నమ్మలేదు, తనను పూజ చేయలేదని చెదరగొట్టేశాడు. చెదరగొట్టేస్తే వాళ్ళంతా చెదిరిపోతే పర్వతాలకు చెప్తున్నాడు ఈ మాట. పర్వతాలకు, ఇజ్రాయెల్లో ఉండే పర్వతాలకి ఈ మాట చెప్తున్నాడు. మీ మీద మానవ జాతిని అంటే కొండల మీదకి మానవ జాతి అనగా ఇజ్రాయిలీలందరినీ, అంటే మానవ జాతి ఈజికల్ టు ఇజ్రాయిలీలు. ఇప్పుడు ఇది మనకు సంబంధించిందా కాదా మీరు చెప్పండి. అంటే ఇక్కడ 2 డౌట్లు వస్తున్నాయి. అంటే ఇజ్రాయిలోళ్ళు మాత్రమే సంపూర్ణ మానవ జాతి అనే అంత అమాయకత్వం యెహోవాలో ఉందా, లేకపోతే ఇజ్రాయిలీలను మాత్రమే నేను మానవులుగా పరిగణించి నేను నా దైవత్వాన్ని వాళ్ళ మీద రుద్దుతున్నాను, మిగతా వాళ్ళకి నా దైవత్వంతో సంబంధం లేదంటున్నాడా? మనం ఇంతవరకు వచనాలు చూసుకున్న కన్క్లూజన్ అంతా ఇదే కదా. కేవలం యూదులకు, ఆ 12 తెగలకు ఈ దేవుడు మాత్రమే. ఇది మాట్లాడామనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, ఫస్ట్ వచ్చేసి క్రైస్తవులు ఇలాంటప్పుడు మనం మూల గ్రంథమైన హీబ్రూ బైబుల్కి వెళ్ళాలంటాడు. ఓకే, మనం వెళ్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవడైతే హీబ్రూకి వెళ్ళమని చెప్తున్నాడో ఆడు బైబుల్ మొత్తాన్ని హీబ్రూలో మన ముందు చదవగలడా? హీబ్రూ వదిలేద్దాం, తెలుగులో చదవగలరా? తెలుగులో సమయంగా చదవగలరా? తెలుగులో చదవటారని సవట సన్నాసులు హీబ్రూ బైబుల్లో రెఫరెన్స్ కావాలంటాడు. వీడికి హీబ్రూ రాదు. మళ్ళీ ఎందుకు? ప్రచారం చేయడానికి తెలుగు బైబుల్ కావాలి, ఏదైనా కాంట్రవర్సీ వచ్చినప్పుడు మాత్రం మూల బైబుల్ కావాలి. వీడు మాత్రం హిందూ గ్రంథాల విషయంలోకి వచ్చేప్పటికి ఎవడి పబ్లికేషన్ పడితే అది పట్టుకుంటారు. బస్ స్టాండ్ పుస్తకాలు అన్ని పట్టుకొచ్చి మనకు స్టోరీలు చెప్తా ఉంటారు. ఈవెన్ బస్ స్టాండ్ పుస్తకాలు పట్టుకున్నా నేను ఒప్పుకుంటా, పీడిఎఫ్ పట్టుకుంటారు, టూల్ కిట్ಗಳು తయారు చేసి అది పట్టుకొని మాట్లాడతారు. దాన్ని ఎట్లా ప్రమాణం తీసుకుంటాం? సో మీరు చెప్తున్న రెఫరెన్స్ లో చాలా క్లియర్ గా ఉంది, నాకు మిగతా ప్రపంచంతో సంబంధం లేదు, నేను యూదులకు మాత్రమే దేవుడిని. నా దృష్టిలో యూదులే మనుషులు, అసలు నా దృష్టిలో యూదులు మనుషులు కాదు, నా దృష్టిలో యూదులు తప్ప ఇంకో మనిషి భూమి మీద లేడు అనే అంత అమాయకత్వంలో దేవుడు ఉన్నాడు. ఐ థింక్ అక్కడ ఏదో గ్రంథంలో చెప్తాడు, ఈ కొండ అవతల ఎవరున్నారో ఏ మానవులు ఉన్నారో కూడా నాకు తెలియదు. బైబిల్ దేవుడి జ్ఞానం, సుజ్ఞానం అట్లా ఉంది, మరి అట్లుంది. సో అసలు మనకు అయితే ఈ బైబిల్తో కానీ మనకు యాక్చువల్గా నేను మనకు అంటున్నాను, భారతదేశం కాదు, అమెరికాకి, ఆస్ట్రేలియాకి, ఆఫ్రికాకి ఎవరికి సంబంధం లేదు, యూరోప్కి సంబంధం లేదు, కేవలం ఆ యూదా ప్రజలకు మాత్రమే ఈ బైబిల్. సార్, యూదా ప్రజలకు మాత్రమే బైబిల్ అని మీరు అంటున్నారు, నాకు ఇంకో డౌట్ వస్తుంది. అసలు యేసుకు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, అప్పులు చేసి ఆస్తులు కొనుక్కోవటం అది అంటారు, అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుంటారు అంటారు వాళ్ళని, అపోస్తులు. సారీ, అపోస్తులు 12 మంది ఉన్నారు కదా, వాళ్ళలో బైబిల్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్లో ఏదన్నా ఒక అధ్యాయం రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఇప్పుడు అసలైన క్వశ్చన్కి వద్దాం. ఇప్పుడు వీళ్ళు చెప్తారు మాకు చరిత్రకమైన ఆధారం ఉంది, నేను మీ ఛానల్లో స్టేట్మెంట్ ఇస్తున్నాను, అదాము మొదటి మానవుడని ఏ సైంటిస్టు నిరూపించలేదు. మళ్ళీ వీళ్ళు సైన్స్ అంటే అంటారు, మేము సైన్స్ నమ్మమని. బైబిల్లో ఉన్నదే సైన్స్ అంటున్నారు ఈ మధ్య. అదే అంటున్నాను. సో అదాము ఉన్నట్టు చరిత్రక ఆధారాలు లేవు. ఎందుకంటే మనం మొత్తం బైబిల్ని క్యాల్కులేట్ చేసుకుంటే 5300 సంవత్సరాలు, 5400 సంవత్సరాల కంటే ముందు మానవ జాతి లేదు. ఏది బైబిల్ ప్రకారం మ్యాక్సిమం 6000. కానీ ఇజ్రాయిల్లోనే 2 లక్షల సంవత్సరాల పురాతనమైన ఒక మోడర్న్ హ్యూమన్ స్కెలిటన్ దొరికింది. ఓకే, మరి అదాముదా?
అదంతా కూడా అవ్వకూడదు, ఎందుకంటే అదం పుట్టి 6,000 కదా. 6,000. 6,000. సో ఎగిరిపోయింది. చరిత్రలో హవ్వా లేదు, మోషే లేడు, నోవా లేడు. ఒకవేళ ఉంటే నిరూపించండి. ఏదైనా పలకలు అంటారు కదా వీళ్ళు, ఈ మధ్యలో చాలా చెప్తున్నారు, చాలా చెప్పేస్తున్నారు లలిత్. వీళ్ళు న్యూమిస్మాటిక్స్ ఉంటాయి, ప్లేట్స్ ఉంటాయి. నాకు మోషే రాసిన పలకలు కావాలి. రాయించాడు కదా కొండ మీద, అవును, ఆ 10 ఆజ్ఞలు ఉన్న పలక 40 రోజులు కావాలి. కష్టపడి దిద్దుకున్న పలకలు అయ్యారు. ఏ లిపిలో రాశాడు కావాలి. తర్వాత నోవా ఏదో పడవన్నారుగా, మళ్ళీ వీళ్ళు చెప్తారు ఏదో కొండ మీద ఏదో అరారత్ గురించి చెప్తారు కానీ పడవ గురించి ఎక్కడ చెప్పరు సార్ వీళ్ళు. అది లేదు, అది ఫేక్ అని అప్పుడే తేల్చేశారు. కానీ దాన్నే పట్టుకొని ఇంకా పీకులాడుతున్నారు వీళ్ళు. అది నాకు పడవ కావాలి. జోక్ ఏంటంటే నోవా లేడు చరిత్రలో, మోషే లేడు, సొలొమన్ అనే ఒక రాజు ఉన్నాడు అంటారు. ఒకవేళ తెలీదు, ఉన్నాడా లేదా తెలీదు, ఉంటాడు అంటారు. తర్వాత సొలొమన్ ఒక గుడి కట్టారంటారు. అది ఇంతవరకు దొరకలేదు ఆర్కియాలజీలో దొరకలేదు. అది పలకలు దొరకల. మోషే రాశాడు అని చెప్పిన ఏది దొరకల. దేవుడే ఆశ్చర్యపోయి అంత ఎత్తు గోపురం కట్టబోయారు, బాబేల్ గోపురం, దొరకల. ఇక అసలుకు వద్దాం. యేసు లేడు, పాలు ఏ చరిత్రకారుడు రాయలేదు. 12 శిష్యులు డమ్మాబుస్, వీళ్ళు కూడా లేరు. మరి ఇక్కడికి వచ్చి మనకేదో తోమా గురించి ఏసే లేకపోతే తోమా ఎడికేనా వస్తాడు అంటే నిన్న ఏదో డిబేట్లో ఒక పాస్టర్ చెప్తున్నాడు, సార్ మీకు ఇక్కడ సెంట్ థోమా అని ఒకటి ఉంది చూసారా, ఆయన తోమా గారు యేసుక్రీస్తు వారు పంపితేనే వచ్చారు, ఈయన ఉన్నాడంటే ఆయన పంపితేనే వచ్చింది అంటే ఆయన ఉన్నట్టేగా అన్నాడు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లా. ఆధారం ఉండాలి కదా దానికి కూడా. అదేగా మరి ఆధారం ఎక్కడుంది? సో వీళ్ళు ఇప్పుడు నేను ఉన్నాను సార్ లలిత్ కుమార్ని, నువ్వు ఎవరో మీరు అడిగారు అనుకోండి, నన్ను పలానా డమ్మ బుస్క్ గడు పంపించాడు అని చెప్పేసి చెప్తాను, ఎవరో సమ్ ఎక్స్పైర్ చెప్తాను. దానికి ఆధారం ఏంటంటే నేనున్నానంటే ఆయన ఉన్నట్టే అంటే కుదురుద్దా? కుదరదుగా. అట్లాగే తోమా ఉన్నాడు అంటే ఆ తోమా అనే పేరుతో అక్కడ ఏదైతే శవం ఉందో అది శవం తోమాదో కాదు ఎవరికి తెలియదు, ఎందుకంటే అప్పుడు ఆధారాలు లేవు, పాన్ కార్డులు లేవు, ఐడి ప్రూఫ్లు లేవు. ఇంకో మాట కూడా చెప్పొచ్చు, తోమా అన్నారు కాబట్టి తోమా శరీర భాగాలు 4 దేశాలలో ఉన్నాయి. ఇప్పుడు 4 తోమాలు ఉన్నారా, ఒక్కరు ఉన్నారా, అది కూడా డిసైడ్ చేయాలి. ఇప్పుడు క్రీస్తు సమాధులే 3-4 ఉన్నప్పుడు ఏం చెప్తాను సార్? సో అలా ఉంది. సో ఎవరికి చరిత్రకమైన ఆధారం లేదు. సో నేను ముఖ్యంగా కోట్ చేసేది దేనికి అంటే పిలో జూడియస్ అనే చరిత్రకారుడిని నేను కోట్ చేస్తాను. పిలో జూడియస్ అనే చరిత్రకారుడు యేసు గురించి రాయలే, పాల్ గురించి రాయలే, 12 మంది శిష్యుల గురించి రాయలే, బాప్తిజం ఇచ్చే యోహాను గురించి కొంచెం ప్రస్తావన చేశాడు. జోసెఫియస్ గురించి వీళ్ళు మాట్లాడతారు. జోసెఫియస్ పుస్తకము దాదాపు 1500 పేజీలు. 1500 పేజీలలో ఈ దుర్మార్గులు 6 లైన్లు పట్టుకొస్తారు. అవును, యేసు అనేవాడు ఒకడు ఉన్నాడు, వీడిని మానవుడు అనడం అతిశక్తి ఏమో, ఈయన మిరకల్స్ చేశాడు, మ్యాజిక్లు చేశాడు. అన్ని మిరకల్స్ మ్యాజిక్ చేస్తే ఒక 100 మంది చరిత్రకారులు రాసి ఉండాలి. అసలు ముందు జోసెఫియస్ కనీసం 10 పేజీలు రాసి ఉండేవాడు. 10 పేజీలు ఆయన రాసేవాడు. 10 పేజీలు రాయలే, 6 పేజీలు రాశారు. అయితే తర్వాత జరిగింది ఏంటంటే కొందరు దాని మీద రీసెర్చ్ చేసేసి ఇది జోసెఫియస్ ఒరిజినల్ బుక్ కాదు, ఒక 300-400 సంవత్సరాల తర్వాత జోసెఫియస్ బుక్లో ఎంట్రీలు చేశారు. మనం ఆ లైన్స్ చదివితే చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. అవన్నీ ఇంటర్పోలేషన్ అంటారు. అంటే తర్వాత ఇరికిచ్చినవి. అంటే నీ మతం నిలబడడానికి, నువ్వు దేవుడని నమ్మేవాడిని నిలబెట్టడానికి, వాడి మీద నువ్వు వ్యాపారం చేసుకోవడానికి ఒరిజినల్ పుస్తకాలని మార్పిడి చేస్తావు. వేదాలలో కూడా యేసుని ఇరికిస్తావు, మిస్ఇంటర్పోలేషన్స్ చేస్తారు, ట్యాంపరింగ్ చేస్తారు, చీటింగ్ చేస్తారు, అన్ని చేస్తారు వీళ్ళకి అవసరం అయితే. మళ్ళీ ఇవన్నీ చేసి నువ్వు పాటించే దేవుళ్ళు అబద్ధము, మావుడే నిజ దేవుడు అని చెప్తాడు. ఎంత సిగ్గుచరం లేనో చెప్పండి. ఇక్కడే వస్తుంది సార్ నాకు పాయింట్ కూడా. ఇప్పుడు మనం ఇన్ని మాటలు మాట్లాడాం, మీరు నేను మాట్లాడిన ఏ మాటకి కూడా ఒక బేస్ లేకుండా మాట్లాడు. కానీ మన ఏమంటారు, వీళ్ళకి బైబిల్ తెలియదు, క్రీస్తు గురించి ఏమీ తెలియదు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళ గ్రంథాల గురించి వీళ్ళకి ఏమీ తెలియదు. ఓరే బాబు, మా గ్రంథాల గురించి మాకు ఏమీ తెలియదు అని నువ్వు సర్టిఫై చేస్తే పడేంత స్థితిలో మనం లేం. కానీ ఉల్టా ఈ మాటలన్నీ మాట్లాడుతూ మనం ప్రశ్నించినందుకు వీళ్ళు మనకు ట్యాగ్ చేస్తారు మెడలో, మతోన్మాదులు అని చెప్పేసి. అసలు నిజంగా మతోన్మాదం అంటే ఏంటి సార్? మనం మతోన్మాదులమా? మతోన్మాదులు వాళ్ళ చాలా పెద్ద స్టోరీ ఉంది. మతోన్మాదులు అంటే ఎవరు?
ఫస్ట్ చూస్తాను యెహోవా. ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే తాను సృష్టి చేశాడు అని చెప్తారు. ఇది కూడా మనది కాదు స్టోరీ. ఈ సృష్టి స్టోరీ ఈజిప్షియన్ గ్రంథాల నుంచి కాపీ కొట్టుకున్నారు వాళ్ళు. సృష్టి స్టోరీ సరే నువ్వు క్రియేషన్ చేసావు పోయి గొప్పగా చేశావు. 6 తరాలలో అందరూ చెడిపోయాడని ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తాడు ముంచేసి. దీన్ని మతోన్మాదం అంటా నేను. ఇది మతోన్మాదం. మోషే అనేవాడు ఊర్ల మీద పడి మగవాళ్ళనందరినీ చంపేస్తాడు ఒక సందర్భంలో. స్త్రీలను పెళ్లి కాని పిల్లలను నీకోసం పెట్టుకోవాలని వాడుకో అంటాడు కదా. ఇది మతోన్మాదం. తర్వాత కాలంలో వీళ్ళు దేశాల మీద పడతారు. పడి అంటే చాలా దేశాలు బైబిల్లో చెప్తారు, అది నిజంగా జరిగిందా లేదా నాకు సంబంధం లేదు, కానీ బైబిల్లో చెప్తున్నాను. పడేసి వాళ్ళని దోచుకోవడం, చెట్లను కాల్చేయడం, పట్టణాలని కాల్చేయడం, ఇది మతోన్మాదం. ఇంకో కొత్త క్యాండిడేట్ వస్తాడు, వచ్చేయమంటాడు నన్ను నువ్వు నమ్మకుంటే నిత్య నరకం నీకు, లే నన్ను నమ్మితే స్వర్గం. స్వర్గం నువ్వు ఏం పాపం చేసినా, ఎంత పాపిష్టి పనులు చేసినా. ఇది మతోన్మాదం. ఈ బుక్ని తీసుకొని 100 దేశాల మీద పడ్డారు కదా ఈ క్రైస్తవులు. అమెరికా మీద రెడ్ ఇండియన్స్ నేటివ్స్ని మొత్తం చంపేశారు. ఎంత ఘోరం అంటే బ్లాంకెట్లు తీసుకెళ్లారు, దాంట్లో ప్లేగ్ బ్యాక్టీరియా పెట్టారంట పర్పస్ఫుల్లీ. వీళ్ళే పెట్టి అక్కడ నేటివ్ ఇండియన్స్కి ఇచ్చారు. ప్లేగ్ వ్యాధికి వాళ్ళకి రెసిస్టెన్స్ లేక దాన్ని అరే వీళ్ళు మాకు సహాయం చేస్తున్నారు అనుకున్నారు. దాన్ని వాడి ప్లేగ్ వచ్చి చచ్చిపోయారు అనేక మంది. ఇప్పుడు ఇక్కడ మిషనరీస్ పేరుతో చేసే వాళ్ళు అందరూ కూడా చేస్తుంది అదే కదా సార్. ఈవెన్ మదర్ తెరెసా కూడా అంతే కదా సార్. చావు బతుకుల్లో ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ మతం మార్చిన తర్వాత చచ్చిపోవటానికి వదిలింది. అసలు ఎందుకు ఆమెనే ఒక వీడియోలో చెప్పుకుంది కదా, నేను మతం మార్చడానికి వచ్చాను, సర్వీస్ గిర్వీస్ జాంతాని. అంతే కదా మరి. సో రెడ్ ఇండియన్స్ని చంపారు, ఆఫ్రికాలో బైబిల్ చేతిలో పెట్టారు, భూములు లాక్కున్నారు. ఇది మతోన్మాదం. తర్వాత ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఈ ఇంగ్లాండ్ వాళ్ళు చైనాకి, ఇండియాకి, వేరే దేశాలకి ఓపియం వార్స్తో యుద్ధాలు పెట్టారు. ఇది మతోన్మాదం. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఫెమైన్స్ క్రియేట్ చేశారు, మీకు గుర్తుంటుంది. ఆర్టిఫిషియల్ ఫెమైన్స్ అంటే కరువులు. బెంగాల్లో చెన్నై ప్రాంతంలో కూడా కరువులు క్రియేట్ చేశారు. 45 లక్షల మంది భారతీయులు చచ్చిపోయారు. ఆ రైస్ని వీళ్ళు ఎక్కడికి 2వ ప్రపంచ యుద్ధానికి వాళ్ళ సైన్యం కోసం వాడుకున్నారు. అంటే మన బియ్యాన్ని తీసుకెళ్ళి మన భారతీయులని 45 లక్షల మందిని చంపేశారు. ఇది మతోన్మాదం. 45 లక్షల కోట్లు మన భారతదేశ సొమ్ము దోసుకెళ్లారు. ఇది మతోన్మాదం. మొన్నొక గొట్టంగాడు వచ్చి భారతదేశంలో దోచుకెళ్ళడానికి ఏముంది, దుమ్ము ధూళి తప్ప అన్నాడు. అంటే వాడు భారతీయుడు కాదా? మీరు పొరపాటున అంటున్నారేమో అనుకున్న, గొట్టంగాడు అని చెప్పేసి. వాడిని ఏమనాలి? గొట్టంగాడు అనకూడదులేండి, గొట్టంగాడు ఏంటండి? అలాంటి మాట నేనైతే మాట్లాడలేదు. 45 లక్షల కోట్లు మన భారతదేశాన్ని పట్టుకెళ్ళటానికి ఏముంది అన్న తర్వాత ఎవడు సార్ అదే అదవా 45 లక్షల కోట్లు దోసుకెళ్లారు. ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ దాదాపు సగం మనవే. ఇది మతోన్మాదం. ఈరోజు వీళ్ళు మన ఇండ్లలోకి వచ్చి అమాయకులను మతం మారుస్తున్నారు కదా. ఇదే నిజదేవుడు, ఈయనే నిజదేవుడు, ఈయనే నమ్ముకోవాలి, మీరు పూజించేది రాళ్లను రప్పలని చెప్తున్నారు కదా. ఇది మతోన్మాదం. బైబిల్ని ప్రశ్నిస్తే మతోన్మాదులమా? ఏముంది బైబిల్లో? వయలెన్స్, హింస, వ్యభిచారం, ఇది కాకుండా ఏముంది బైబిల్లో? ప్లండర్. దాన్ని చదివి నేను జ్ఞానం పొందాలా? పోతే వీళ్ళకు జ్ఞానానికి కూడా డెఫినేషన్ తెలీదు. ఎందుకంటే యెహోవా అనే బైబిల్ దేవుడికి క్లారిటీ ఉంది, ఎందుకంటే క్రియేటెడ్ క్యారెక్టర్ కదా. యెహోవా చెప్తాడు, నాకు భయపడడమే జ్ఞానము. అవును, భయపడటమే జ్ఞానం, ఆజ్ఞాతిక్రమణ చేయకుండా చేయటమే పాపం. సో అలాంటి వాడిని నేను నమ్ముకొని నేనేం బాగుపడతాను మరి? అంటే ఈవెన్ యెహోవా ఎంత అంటే దాన్ని ఏమన్నా సాడిజం అనాలా, సైకోయిజం అనాలా, లేదా ఇంకోటి అనాలా నాకు తెలియదు సార్. మీరు ఇందాక రిఫరెన్స్ చెప్పారు ఎజ్రా 9వ అధ్యాయం 9వ వచనం 10, 11 వచనాల గురించి. అంటే వాళ్ళు ఎంత ప్లాన్డ్గా క్రిస్టియన్స్ అందరికీ, అంటే క్రిస్టియన్స్ కాదు, యూదులు లేకపోతే యెహోవాను నమ్మే వాళ్ళందరికీ తను ఏం బోధిస్తున్నాడు? మీరు ఎక్కడెక్కడికైతే వెళ్తారో ఆ దేశంలో మీకు నచ్చినట్టు అనుభవించండి, మెల్లగా ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడ లేకుండా చేసేసేయండి, ఆ దేశం మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటి?
ఒక రకంగా వాళ్ళందరినీ ప్రిపేర్ చేస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నాశనం చేసేసి మీరు ఆక్రమించాలని చెప్పేసి. అలా చేయబట్టే కదా ఈ భూమి మీద అనేక నాగరికతలు కనుమరుగైపోయాయి. అందులో ఒక మయన్స్ కావచ్చు, సుమేరియన్స్ కావచ్చు, లేకపోతే ఇందాక మీరు చెప్పింది ఎవరు బాబిలోనియన్స్ కావచ్చు, గ్రీక్స్ కావచ్చు, ఎన్నో సంస్కృతులు దాదాపు 100 దేశాలను సర్వనాశనం చేశారు. వందలాది నాగరికతలు భ్రష్టమైపోయాయి. మిగిలింది భారతదేశం. ఇప్పుడు ఆ భారతదేశాన్ని నాశనం చేయడం కోసం నిన్న మొన్నటి దాకా మా యేసు గొప్పోడు, మీ దేవుడు మంచివాళ్ళు కాదని మాత్రమే చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది నిజం చేయటం కోసం మీ గ్రంథాలకు అసలు ప్రామాణికత లేదు, మీ గ్రంథాలన్నీ ఈ మధ్య రాసుకున్న గ్రంథాలు అని కొన్ని వేల సంవత్సరాల నుంచి మన వాళ్ళు నమ్ముతున్న రాతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తప్పుడు ప్రచారం చేసుకుంటూ మొదలుపెట్టారు. ఈ బైబుల్ బుక్ నిజంగా చెప్తున్నాను సార్, వీళ్ళు అంటారు ఎవడో తోమ 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, 1500 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు అనేది పక్కన పెట్టింది. బైబుల్ మన దేశంలో చాలా మందికి తెలిసింది ఈ 70-80 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచే. ఈ బుక్కుల నుంచి కాపీ కొట్టుకుని రాతలు తెచ్చుకునేంత కర్మ మన వాళ్ళకి ఎవరికైనా పట్టిద్దంటారా? అసలు 1000 పేజీల నుంచి వందల లక్షల శ్లోకాలు ఎలా కాపీ కొడతారు? అంటే చెప్పేవాడి కన్నా బుర్ర ఉండాలి కదా. అసలు చెప్పేవాడికి ఉండదు. ఎందుకంటే వాడి వ్యాపారం కోసం వాడు వచ్చాడు. వాడు విదేశీ ఎజెండాని నెరవేర్చడం కోసం ఈ భూమి మీద ఎన్నో అడ్డగోలు పనులు చేస్తూ ఉంటాడు. నమ్మే వాళ్ళకి ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ. ఈ నమ్మే వాళ్ళకి పోనీ మాకు తెలియదండి అంటే అనుకోవచ్చు. అరే చెప్పటానికే కదా మీరు నేను ఇంత తపన పడుతుంది. మీరు అన్ని వీడియోలు ఎందుకు చేస్తున్నారు, అన్ని పుస్తకాలు ఎందుకు చదువుతున్నారు, అన్ని పుస్తకాలు ఎందుకు రాస్తున్నారు, నేను ఇన్ని వీడియోలు ఎందుకు చేస్తాను, ఇవన్నీ ఎందుకు చదువుతున్నాను పుస్తకాలు? మన వాళ్ళకి తెలియాలనేగా. మన మాటల్ని ఎందుకు వాళ్ళు అంత సీరియస్గా తీసుకోరు? ఎందుకంటే వ్యాపారం కదా. ఇక్కడ ప్రాబ్లం అంతా వాళ్ళకు దేవుడి మీద కూడా. ఇప్పుడు వాళ్ళు ఒక దేవుడిని క్రియేట్ చేసుకున్నారు, ఆ దేవుడి మీద కూడా వీళ్ళకి నమ్మకం లేదు. ప్రాబ్లం అది. పోతే ఈ దేవుడిని మనం ఎందుకు నమ్మాలి? అసలు నమ్మాల్సిన అవసరం మనకు లేదు. అయితే ఈ నిజంగానే యెహోవా అనే దేవుడు అనుకుందాం. యెహోవా ఎలాంటి ఆజ్ఞలు ఇస్తాడో మనము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఓకే, మీరు చూసుంటారు కదా. సో దాంట్లో ఎంత ఘోరంగా ఉంటుందంటే, నువ్వు నన్ను నమ్మితే నీకు అన్ని మంచి చేస్తా అని ఒక 10-12 వచనాల వరకు చెప్తాడు. తర్వాత ఈ యెహోవా అనే దేవుడి శాడిజం మొదలవుతుంది. నువ్వు ఇల్లు కట్టుకుంటావు కానీ ఇంట్లో నువ్వు ఉండవు. ఎప్పుడిది? నన్ను నమ్మకుంటే, నన్ను పూజించకుంటే. నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ నీ భార్య వేరేతో కాపురం చేస్తుంది. నీ పిల్లలు పుడితే వాళ్ళని నరుక్కొని నీతో కెనిబలిజం చేయిస్తా. అంటే నీ పిల్లల్ని నువ్వే చంపుకొని ఆ పిల్లల మాంసాన్ని నువ్వు తింటావు. ఇది దేవుడి లక్షణం. అయితే నాయనలారా, ఇలాంటి దేవుడు నాకు వద్దయ్యా. అసలు అతను దేవుడే కాదంటాం మనం. మన దృష్టిలో దేవుడు మనిషి కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను రావణాసురుడితో కంపేర్ చేసిన, రావణాసురుడు తన కొడుకులు చచ్చిపోతే కనీసం ఏడ్చాడు. ఈయన ఏడవడు, ఈయన సంతోషపడతాడంట. కొన్ని చోట్ల ఉంటుంది ఎహెస్కెల్లో కొన్ని అధ్యాయాలు ఎట్లుంటుందంటే, ఈయన చెదరగొడతాడు యూదుల్ని. ఆ యూదులు వేరే దేశంలోకి వెళ్తే వేరే వాళ్ళే ఈయన చూస్తారనమాట. యూదులను చూసి అరే వీళ్ళు యెహోవాని పూజించే వాళ్ళు కదా అని వీళ్ళ మీద నవ్వుతారంట. నవ్వుతే నా నామం చెడిపోతుందని బాధపడతాడు ఈయన. వాళ్ళు బాధపడుతున్నారని కాదు, వాళ్ళు నా నామం చెడపడుతుంది కాబట్టి లేదరా మిమ్మల్ని కాపాడుతాను అప్పుడు వస్తాడు ఈయనను దేవుడు అనుకుంటే. సార్, ఇలాంటి దేవుడి విషయంలో వీళ్ళు మనకి చాలా చెప్తూ ఉంటారు. అంటే బైబిలే చెప్తూ ఉంటుంది, విగ్రహారాధన చేయటం అంటే వ్యభిచారంతో సమానం, విగ్రహారాధన చెయ్యనేకూడదు, విగ్రహారాధన చేసే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఎందుకు విగ్రహారాధన వ్యభిచారం అనబడుతుంది బైబిల్లో? ఏ విధంగా విగ్రహారాధన తప్పు అవుతుంది? ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇది అన్ని కలిపురుషుడు క్రియేట్ చేసిన మతాలు. సో ఇప్పుడు విగ్రహం అంటే ఒక ప్రూఫ్. అది ఇప్పుడు మనకు దేవుడికి సాకార నిరాకార రూపాలు రెండు ఉన్నాయి. సో ఒక విగ్రహంలో మనం దేవుణ్ణి చూస్తాం, ఎందుకంటే ఆ ఆకారం ఆయనకు ఉంది కూడా. ఇప్పుడు యెహోవాకి ఆకారం ఉందనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆ ఆకారాన్ని ఏందో చూపెట్టాలి. అంటే మ్యూజియంలో నేను చెప్పాను కదా, ఒక ఎల్ విగ్రహం ఉంది, అది బయట పెట్టాలి. అప్పుడు వాళ్ళకి మనకేం తేడా ఉండదు. వాళ్ళ విగ్రహాన్ని పెట్టుకుంటారు, మన విగ్రహాన్ని పెట్టుకుంటాం. ఇక్కడ ప్రాబ్లం అది కాదు కదా. సర్వనాశనం చేయాలి నాగరికతలు అంటే విరగొట్టాలి. సో విగ్రహం వ్యభిచారం అని చెప్తే విగ్రహాన్ని కూలుస్తారు. ఇల్లు కూలుస్తే ఏమైపోతుంది? ప్రూఫ్ పోతుంది. కలిపురుషుడికి కావాల్సింది జీరో ప్రూఫ్. అంటే నాగరికతలు ఉన్నట్టు కూడా ప్రూఫ్ ఉండొద్దు. అందుకు విగ్రహారాన్ని వ్యభిచారం అన్నాడు అన్నమాట. అంత స్ట్రాంగ్గా స్ట్రెస్ చేస్తాడు, ఇది వ్యభిచారం వ్యభిచారం వ్యభిచారం. అందుకే విగ్రహాన్ని నాశనం చేయండి, గుళ్ళని నాశనం చేయండి.
ఎందుకు చెప్తాడంటే ఇది కారణం. విగ్రహారాధన ఏ విధంగా వ్యభిచారం అనబడుతుంది అనే అంశం మీద ఎవరైనా సరే మనతో చర్చకు వస్తాను అంటే మన ఇద్దరం కూర్చోటానికి సిద్ధంగా ఉన్నాము. అవతల నుంచి ఎవరన్నా వస్తాను అంటే వాళ్ళకి ఇదే వేదికగా మనం ఆహ్వానం పలుకుదాం. ఓకేనా? పోతే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. మతం మారడం అంటే మ్లేచ్ఛ మతాలకు మారడమే వ్యభిచారం నా దృష్టిలో. నేను అంటున్నాను సార్, నేను కూడా అంటున్నాను, సేమ్ స్టేట్మెంట్కి అగ్రీ చేస్తున్నాను నేను. ఓకే. ఎందుకంటే నాకు ఏమో తల్లి కాదు ఇంకో తల్లి అని చెప్పేసి అనటం, లేకపోతే నా తల్లికి నా తండ్రి కాకుండా వేరే భర్తలు ఉన్నారు అంటాం, పక్కింటోళ్ళని తండ్రి అంటాం, అది వ్యభిచార సదృశ్యమే, అంతకు మించి ఏం లేదు. సో మతం మార్పిడి వ్యభిచారం, సనాతన ధర్మం నుంచి మత మార్పిడి అవ్వటం, ఇంకా ప్రిసైజ్గా చెప్తున్నా, మత మార్పిడి అనేది వ్యభిచారం అంతే నా దృష్టిలో కూడా. మన శ్రీకాణం అయిందాం క్లియర్గా. ఎవరన్నా తప్పని నిరూపిస్తాను, ఇది తప్పు అని ఎవరన్నా నిరూపిస్తే నా తప్పు నేను ఒప్పుకుంటాను. నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇస్తున్న ప్రతి స్టేట్మెంట్ కూడా విత్ మ్యూచువల్ కన్సెంటే సార్. ఎస్, డన్. ఇఫ్ ఇట్ డిఫర్ ఇక్కడే చెప్పేసుకుంటాం, మన ఇద్దరం డిఫర్ అవ్వట్లేదు దీనికి. సో ఇది కంబైన్ స్టేట్మెంట్. ఎవరైనా సరే సనాతన ధర్మం నుంచి వేరే మతంలోకి మారటము అంటే అది వ్యభిచారమే, అంతే కదా సార్? అంతే, క్లియర్, అంతే. సో ఇలాంటి దేవుడైతే నాకొద్దు, ఇలాంటి వ్యభిచారం చేయించే మతం నాకొద్దు. నేను వ్యభిచారం చేయించే మతం అని చెప్తున్నాను. ఎందుకంటే సొంత తండ్రితో ఒక కూతుర్లతో వ్యభిచారం చేయిస్తాడు, కోడలతో మామతో వ్యభిచారం చేయిస్తాడు, మరుదులతో కూడా చేయించి తర్వాత మామతో. సో ఇలాంటి వ్యభిచార మతం నాకెందుకు? తర్వాత కొడుకుతో పినతల్లులతో చేపిస్తాడు. మోషే పుట్టింది అలాగే, మరి అహరోన్ దావీదు అన్న. సో ఇన్ని ఉండంగా అసలు ఇది పరిశుద్ధము అని అసలు ఏ నోర్తం అంటారండి? పరిశుద్ధ దేవుడు ఎలా పరిశుద్ధుడు అయ్యాడు? వ్యభిచారం చేస్తే పరిశుద్ధుడు అవుతాడు? ఈయనేవాడు ఎర్రగొర్రెలు అయితే చెప్పేవాడు పాస్టర్ అన్నట్టే ఉంది సామెత, సూట్ అయిపోతుంది సార్. సో ఇక్కడ నాకు ఇంకో డౌట్ వస్తూ ఉంటుంది సార్, ఇలాంటి దేవుణ్ణి వీళ్ళు పూజించడం కాకుండా మనం పూజించే దేవుణ్ణి వీళ్ళు సైతాన్లని, రాళ్ళని, రప్పలని అంటారు. పోనీ అని సరిపెడుతున్నారా అంటే వీళ్ళు మతం మారటమే పెద్ద తప్పు. సరే మారిపోయారు, వాళ్ళకి నచ్చిన మతంలోకి మారిపోయారు. మతం మారితే దేవుడు మారాలి కానీ దేశం మారుతుందా? దేశం మీద భక్తి ఎందుకు పోతుంది వీళ్ళకి? దేశాన్ని మొక్కలు చేయాలంటారు, దేశమాతకి అంతమంది మొగుళ్ళు అంటారు, ఏం భాష అది? దీనికి అంబేద్కర్ ఆల్రెడీ జవాబు ఇచ్చేశారు 70 సంవత్సరాల క్రితం. మతం మారితే ఆయన చెప్పాడు, ఆయన మాట నీళ్ళు ఎవరు పట్టించుకుంటారు? ఆయన నేను హిందువుగా మరణించను అన్నాడు అన్నది ప్రచారం చేస్తారు, కానీ నేను చచ్చినా సరే నా శవం కూడా ఈ మతాల్లోకి పోదు అన్న స్టేట్మెంట్ ఎవరు ఒప్పుకోరు. ఇంకోటి కూడా ఉంది, నేను హిందూ ధర్మంలో ఉండను అన్నవాడే తాను మరణించే 6 నెలల క్రితము బౌద్ధిజంలోకి వెళ్ళాడు. హిందుత్వ అంటే దాదాపుగా 30 ఏళ్ళు అదే హిందూ ధర్మంలో ఉన్నాడు. ఆయన హిందూ ధర్మంలో ఉన్నాడు. రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఆ బౌద్ధం ఇప్పటికీ హిందూ ధర్మం యొక్క ఉపమతమే, హిందూగానే కన్సిడర్ చేస్తారని చెప్తుంది రాజ్యాంగమే. అది కూడా ఆయన రాశారు. కానీ ఇవేవి ఎవ్వడూ పట్టించుకోడు. సరే సార్, ఇప్పుడు మనం చాలా అంశాలు మాట్లాడాం. ఈ అంశాల మీద చాలా మంది ఐ భాస్కర్ రాజు, ఐ బొక్కల డాక్టర్, ఐ లలిత్ కుమార్, నేను త్వరగొడుతున్నాను బూతులు అయి కాదు, వాళ్ళ జన్మకు సార్, వాళ్ళ జన్మకు అంటే వాళ్ళ దేవుడే బూతులు నేర్పించాడు కాబట్టి బూతులే మాట్లాడుకునేవ్వండి. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే ఊహా అంటే జబ్బలు దర్చుకుంటారు, తొడగొట్టుకుంటారు, వచ్చేసి దమ్ముంటే మాతో చర్చ అంటారు, లేకపోతే మీతో చర్చలు అంటే మీకు బైబుల్ రాదు అని చెప్పేసి అంటారు. ఒకవేళ చర్చ చేస్తాము అని ఎవడన్నా వస్తే డిబేట్ల గురించి మీరు చెప్పాలనుకునేది ఏంటి వాళ్ళకి? నావి చాలా కండిషన్స్ ఉన్నాయి. పోతే నేను వీళ్ళను బూతు అన్నాను ఎందుకు అని అంటే అవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇది బూతు గ్రంథం ఎందుకు? ఎహెస్కేలు 23, ఇవన్నీ తెలిసినవే కానీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఎహెస్కేలు 23:19, మరియు యవ్వన దినములందు ఐగుప్తు దేశములో తాను జరిపించిన వ్యభిచారము మనస్సుకు తెచ్చుకొని మరీ ఎక్కువ వ్యభిచారము చేయుచూ వచ్చెను. అంటే ఇది ఒక 2 పట్టణాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. సరే, పట్టణాల్లో జనాలు చెడిపోయాడు అని మామూలుగా చెప్తే అయిపోయేదానికి వ్యభిచారం అని, వ్యభిచారం అంటే నలిపించుకోవడం అని, సన్నులు నలిపించుకోవటం, గాడిద వంటి పురుషాంగములు, గుర్రం వంటి స్కలనములు, ఎస్ అవన్నీ చెప్తాడు. అవి మళ్ళీ ఏమని చెప్తాడు? వీళ్ళిద్దరు నా పెళ్ళాలి, ఓహోలా ఓహోలిబా 2 ఊర్లు అవి నీ పెళ్ళాలైతే ఈ ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల ఊర్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎంతమంది పెళ్ళాలి యెహోవాకి? కృష్ణుడికి 16,000 మంది ఉన్నారని చెప్పేసి తెగ పిసికేసుకుంటారు కదా. ఇప్పుడు యెహోవాకి ఎంతమంది పెళ్ళాలు? ఒకవేళ ఊర్లన్నీ పెళ్ళాలైతే ఆ ఊర్లో ఉండే వీధులు, కాలనీలు మరి అవన్నీ ఏమవ్వాలి? ఉంపుడుగెత్తలే. ఎగ్జాక్ట్లీ కదా.
అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు వచ్చిన డౌట్ అడుగుతున్నాం. మనం బైబిల్ని కోట్ చేస్తున్నాం, బైబిల్ని కోట్ చేసి చెప్తున్నాం. యెషయా గ్రంథము 57:3 ఎంత చేసి చెప్పండి. మంచి ఇంట్రెస్టింగ్ ఇది. ఇది యూదులు ఎవరైతే తనని పూజించలేదో వాళ్ళని పిలుస్తున్నాడు. ఏమని? మంత్ర ప్రయోగపు కొడకల్లారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, ఇక్కడికి రండు. యెహోవాకి దేవుడు మాట్లాడే మాటలండి ఇవి. అదే నాకు తెలిసి ఒక లారీ ఈనో పోతే కానీ తగ్గదాం కడుపుమంట. ఈ బూతులే ఇప్పుడు ఈ వీడియో కింద వస్తాయి చూడండి, కామెంట్లలో వస్తాయి ఈ బూతులే. నాకు అర్థం కావట్లేదు సార్. అసలు ఇప్పుడు ఈ పట్టణాలు అన్నీ చేసిన పాపం ఏంటని మళ్ళీ చూసాం అనుకోండి, అది ఏం పెద్ద పాపాలు ఏమి ఉండవు. నిజంగా వ్యభిచారం చేస్తారేమో అనుకుంటారు వీళ్ళు. కాదు, విగ్రహారాధన చేస్తారు మహా అయితే. అంతకు మించి ఏమైనా పాపం ఉంటుందా? అయితే ఇంకో పాయింట్ ఉంది. ఇప్పుడు ఈయనే నిజదేవుడు అనుకుంటే ఆ నిజదేవుడిని వీళ్ళు ఎందుకు వదిలేస్తారండి? అది సొంత పెళ్ళమే, అది సొంత పెళ్ళం. అంటే తాను ప్రతిష్ఠించుకున్న జనమే తనని వదిలేశారంటే ఈయనలో మ్యాటర్ లేనట్టే కదా. అంతే, ఈయనలో మ్యాటర్ ఉంటే ఎందుకు వదులుతారు? వదులుకుంటారు. ఇప్పుడు నేను మీకు 100 కోట్లు ఇస్తాను, మీకు కృష్ణుడు అంటే ఇష్టం, పూజించడం మానేస్తారా? సమస్య లేదు. సో ఎలాంటి పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని మనం వదలం. కానీ యూదులే వదిలేశారంటే ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ. యూదులు ఇంకా పచ్చిగా చెప్పాలంటే నాకు ప్రధానం చేయబడ్డ పెళ్ళాలని చెప్పేసి అని చెప్పుకున్నాడు, భార్యలు అని చెప్పుకున్నాడు. భార్యలు వదిలేశారు, నిల్డెస్పరెండం అని తీసేసినట్టే. సో ఇదే మనం క్వశ్చన్ చేస్తాం. ఇది క్వశ్చన్ చేయగానే కింద కామెంట్లు అన్ని ఇన్బాక్స్ మొత్తం నిండిపోతుంది అనమాట బూతులతోటి. ఏ బూతులతోటి అంటే మళ్ళీ ఈ బూతులు, బైబిల్ బూతులే. ఎందుకంటే బైబిల్ నుంచి వీళ్ళు నేర్చుకున్నారు కాబట్టి ఆ బూతులే పెడతారు. సో డిబేట్ గురించి అడిగారు. డిబేట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. మాట్లాడే పద్ధతి వచ్చి ఉండాలి ఫస్ట్, కొంచెం డిగ్రీలు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎడ్యుకేటెడ్, మనం మాట్లాడే పద్ధతి చాలా బాగుంటుంది. ఊరికే ఓవర్టాక్ చేసి అరవడం ఇది మనకు కుదరదు ఫస్ట్. 2, బైబిల్ని సంపూర్ణంగా చదివిన వాడై ఉండాలి. పాస్టర్ పేరు పెట్టుకొని నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇది కాదు, బైబిల్ని చదివి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది తెలుగు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు మనం ప్రశ్నలు వేసినప్పుడు ఇలా ప్రశ్న కూడా అర్థం కాదు. సరే చెప్పండి, నాకు ఒక ఎక్స్పీరియన్స్ మొన్న అయ్యింది సార్. అసలు అది మొన్న కేఆర్ టీవీలో విజయ్ కుమార్ని ఒక క్వశ్చన్ అడిగారు. బైబిల్ దేవుడు తను సృష్టించిన సృష్టిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎందుకుంటున్నారు, అందరూ ఒకేలా ఎందుకుంటారు? కొంతమంది గుడ్డి వాళ్ళుగా, కుంటి వాళ్ళుగా, కొంతమంది ఆరోగ్యవంతులుగా, కొంతమంది పొట్టిగా కొంతమంది పొడుగ్గా, కొంతమంది అందంగా, కొంతమంది అందవిహీనంగా, కొంతమంది డబ్బున్నోళ్ళుగా, కొంతమంది భేదవాళ్ళుగా ఎందుకు పుడుతున్నారని అడిగారు. దానికి నేను సమాధానం చెప్పను. లలిత్ కుమార్ అడిగితే నువ్వు అడిగితే చెప్తాను క్రాంతిని అన్నాడు. సరే, క్రాంతి సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసి అడిగితే, అంటే ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మనుషులు ఎంతమంది ఇన్ని రకాలుగా ఉన్నారని అతని ఉద్దేశం అన్నాడు. అంటే క్వశ్చన్ క్లియర్గా ఉంది కదా సార్, మీకు అంత కన్ఫ్యూజన్ ఉందా? నాకేం లేదు, దీనికి జవాబు బైబిల్లోనే ఉంది. బైబిల్లో ఉంది కదా, దాన్ని చెప్పుకునే అంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా మనుషులు ఉన్నారు అనుకోవటం అన్నాడు. అలా కాదండి అని మళ్ళీ రెండోసారి క్రాంతి అడిగితే, రెండోసారి కూడా నేను అదే అడుగుతున్నా, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు కాబట్టి ఇన్ని రకాలుగా మనుషులు పుట్టారు అంటున్నాడా అంటాడు రెండోసారి కూడా. అరే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే హాఫ్ ఆన్సర్ వచ్చేసినట్టే. అండర్స్టాండింగ్ క్వశ్చన్ ఈజ్ హాఫ్ ఆన్సర్. అసలు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకునేవాడు ఎవడు అక్కడ? క్వశ్చనే అర్థం కాదు, అది ప్రాబ్లం. అదే ప్రాబ్లం. సో అందుకే నేను ఏమంటానంటే తెలుగు వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఈ 2 వచ్చి ఉంటే తప్పనిసరిగా డిబేట్ చేస్తాం. పోతే నా కండిషన్స్ చాలా చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను ఎవరితోటైతే డిబేట్ చేస్తానో, నేను తప్ప నిరూపిస్తే నా పుస్తకాన్ని విత్డ్రా చేసుకుంటాను, నా జీవితంలో క్రైస్తవం గురించి మాట్లాడను. కానీ డిబేట్లో ఓడిపోయిన క్రైస్తవుడు కానీ పాస్టర్ కానీ క్రైస్తవాన్ని వదిలి బయటికి రావాలి. ఓకే, అప్పుడు నేను డిబేట్ చేస్తాను. కండిషన్స్ ఆర్ సో ప్రిసైజ్ అండ్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆనర్. నేను కూడా దానిలో ఉండగలిగితే స్టేజ్లో సేమ్ కండిషన్స్. నేను కూడా ఇకపై క్రైస్తవ్యం మీద ఎటువంటి వీడియోస్ చేయను. వాళ్ళు అట్లాంటిది జరిగితే ఒక మాట చెప్తారు, నువ్వు క్రైస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలని. యాక్సెప్ట్ ఎందుకు చేస్తాం? మనము దాని మీద ఉన్న వ్యూస్ తప్పని తేలితే దాన్ని వదిలేస్తాం. సనాతన ధర్మం తప్పని నువ్వు తేలిస్తే అప్పుడు నేను క్రైస్తవంలోకి వస్తాను. డెఫినెట్లీ అంతే, అది నా కండిషన్. సో డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చర్చకు వచ్చాయి ఈ రోజున. అదేవిధంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో మరిన్ని ఎపిసోడ్స్ మన వాళ్ళు మన ద్వారా తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇంకా కలిసి ఎన్నో ఎపిసోడ్స్ చేయాల్సి ఉంది. చాలా సంతోషం డాక్టర్ గారు, ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.